కర్ణాటక రాజకీయాల్లో పొలిటికల్ హీట్ ఇంకా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన మర్నాడే సిద్ధరామయ్య తన కుమారుడు యతీంద్రతో కలిసి ఢిల్లీకి వెళ్లడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీకే శివకుమార్ సిద్ధమవుతుంటే, మరోవైపు సిద్ధరామయ్య ఢిల్లీలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయి? మంత్రి పదవుల కోసం లాబింగ్ జరుగుతోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అసలు సిద్ధరామయ్య భేటీ కేవలం మర్యాద పూర్వకమేనా, లేక భవిష్యత్ రాజకీయ సమీకరణాలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానం కలుగుతోంది. ఇప్పటికే సిద్ధరామయ్యకు అధిష్టానం రాజ్యసభ సీట్ ఆఫర్ చేసింది. అయితే దాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. తాను కర్ణాటక రాజకీయాల్లోనే కొనసాగుతానని, ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి లేదని హైకమాండ్ కు స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ లో తన ప్రభావం అలాగే కొనసాగాలని సిద్ధరామయ్య కోరుకుంటున్నారని, అందుకే ఆయన ఎగువ సభకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. మరోవైపు సిద్ధరామయ్య తన కొడుకు యతీంద్రతో పాటు తన విధేయులకు కొత్త మంత్రివర్గంలో కీలక పోస్టులు ఇప్పించేందుకే హస్తినకు వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. ఇక ఢిల్లీలోనే ఉన్న డీకే శివకుమార్ కూడా కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్ ఇన్ఛార్జి రణదీప్ సుర్జేవాలాతో చర్చలు జరుపుతున్నారు. కొత్త కేబినెట్ ఎలా ఉండాలి, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలి, పార్టీలో ఏ వర్గానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలన్న విషయాలపై వారి సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. సిద్ధరామయ్య కొడుకు యతీంద్రకు కీలక పదవి దక్కే అవకాశం ఉందని, అలాగే డీకే కేబినెట్ లో ఈసారి సామాజిక వర్గాల ఆధారంగా 4 ఉప ముఖ్యమంత్రులు ఉంటారన్న టాక్ వినిపిస్తుంది. వాస్తవానికి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ బలమైన నేతలే. ఇప్పుడు సీఎం మార్పుతో కాంగ్రెస్ లో కొత్త పవర్ బ్యాలెన్స్ ఎలా ఉండబోతుందన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ. ఒకవైపు హైకమాండ్ సమతుల్యం పాటించాలనుకుంటుంది, మరోవైపు రాష్ట్ర నాయకత్వం తమ వర్గాలను బలపరిచే ప్రయత్నంలో ఉంది. మొత్తానికి కర్ణాటకలో సీఎం మార్పు జరిగినా అసలు రాజకీయ డ్రామా ఇప్పుడే మొదలైందని చెప్పాలి. కాంగ్రెస్ లో అసలు పవర్ సెంటర్ ఎవరు అవుతారు, మరి కొత్త ప్రభుత్వంలో ఎవరికింత ప్రాధాన్యం దక్కుతుంది అనే విషయాలు మరికొన్ని రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.